మాది నంద్యాల. మరి 1975 సంవత్సరం మారుమనసు పొంది హెబ్రోన్కి వస్తూ పోతున్న ఒక విశ్వాసిగా ఉంటూ ఉండేవాడిని. 81లో దేవుడు సేవకు పిలిచినప్పుడు మరి ఆయన పరిచయంలో ఎంతో సాగిపోతున్నాం. కనుక మెట్టుకు ఏదైనా కానివ్వండి, మరి ఈ దినము మీతో కలుసుకోవటము, మనం కలుసుకునటం అనేది చాలా సంతోషకరమైన విషయము. జరుగుతున్న పరిచయాల విషయమై మన ప్రియుడు సహోదరుడు, మీ పేరు పెద్ద పేరు ఉదయ్ కుమార్ గారిని బట్టి కొంచెం పరిచయం మీద మాట్లాడుతూ వస్తే కొన్ని విషయాలు మెట్టుకు మరి మన పైన గొప్ప బాధ్యత ఉంది. ఏంటి బాధ్యత? ఏంటి బాధ్యత అండి? ఎందుకు సువార్త ఎందుకు? రక్షణ. కనుక మనము మన పైన ఒక బాధ్యత ఉంది. అదే రక్షణ, సువార్త ప్రకటించుట అనేది. ఇప్పుడే సువార్త ప్రకటించుట ద్వారా కొన్ని ఆత్మ రక్షింపబడే అవకాశం ఉంది. అది ఏ పద్ధతిలోనే కావచ్చు. మనుషులు రక్షణ పొందాలి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము దేవుని వాక్యంలో గమనించినట్లయితే చిన్న వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ముప్పై 31 ఎవరైనా చదవండి. దయచేసి క్షమించండి. 17:31 అపోస్తుల కార్యములు 17:31. దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటిలో మారుమనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు పోయేడి యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం ఏంటి? ఆ జ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండే. ఇప్పుడైతే అంతటందరూ ఎందుకు మారు మనసు? ఎందుకండి మారు మనసు ఎందుకు? పరలోక రాజ్యం చేరాలంటే మారు మనసు వస్తుంది. మారు మనసు వల్ల ప్రయోజనం ఏంటి? మారు మనసు వల్ల ప్రయోజనం ఏంటంటే, మరి ఒకసారి మరి దేవుని వాక్యం మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 20 నుంచి చదవండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. మారు మనసు పొందితే ఏం జరుగుతుంది? మారు మనసు పొందకపోతే పాపాలు తుడిచివేయబడవు. మారు మనసు పొంది పాపాలు తుడిచివేయబడదు. ఈ పాపం ఎక్కడి వచ్చింది? అమ్మా రైట్. ఎక్కడది? తల్లి గర్భములోనే. అందుకే నేను పాపములో పుట్టి తిని పాపములో తనను అంటే ఎక్కడి వస్తుందంటే, పాపము చేస్తున్నాడు కాబట్టి పాపి కాడు, కానీ పాపములో పుట్టాడు కనుక పాపం చేస్తున్నాడు. పాపం చేస్తున్నాడు. వేప చెట్టుకు ఎంతవరకు చేతి వస్తుంది? దాని పండు వరకు చేదే. ఎందుకు చేదు వస్తుంది? అది చేదు, దాని స్వభావం. కనుక అట్లయితే మనిషి స్వభావం ఎట్లయితే, మరి మనిషి మానవునికి దేవుడు మానవుని పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటి మానవుని పట్ల?
ఏంటండి మానవుని పట్ల యోహాను సువార్త 14:3-4 చదవండి. నేను వెళ్ళి ఆ, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల ఉమ్, నేను స్థలములో ఆ, మీరును ఉండులాగున ఆ. మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. చాలు. ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం అంటే ఈ లోకంలో ఉన్న మానవుడు దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో దేవునితో కూడా ఉండాలని. చూడండి, అంటే ఈ ప్రపంచంలో జన్మించి చనిపోయిన వారు, ఈ ప్రపంచంలో జీవిస్తున్నవారు, రాబోయే దినాల్లో జన్మించి చాచిపోయారు, ఎప్పుడైనా సరే ఎక్కడ అందరూ. అందుకే అపొస్తలుల కార్యాలు 17:30 మనం విన్నాం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు ఇప్పుడైతే, ఎందుకు ఇప్పుడైతే, ఇప్పుడు తెలిసినంత మానవునికి ఒకరికొకరు కనెక్షన్ ఉండటం కానీ అంతకుముందు లేవు. కాబట్టి ఇప్పుడు తెలిసిన జ్ఞానం బాగా పెరిగిపోయింది. ప్రపంచమంతా జోబులోకి వచ్చేసింది. ఏం కావాలంటే అది ఇక్కడ సెల్. నువ్వు ప్రపంచంలో ఏమైనా ఎక్కడైనా దీన్ని చూసుకుంటే అవకాశం దొరికింది. కాబట్టి జ్ఞానం అంతా పెరిగిపోయింది. అట్లయితే జ్ఞానం పెరిగిపోయింది కానీ మనిషి మారటంలా. ఇది ఎంత జ్ఞానం పెరిగింది కనుక ఆ జ్ఞానకాలను దేవుడు చూడండి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందండి. మారు మనసు ఎందుకంటే జన్మ కర్మ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు అవసరం. కాబట్టి ఇది చాలా అవసరం. కనుక ఈ మారు మనసు అనే విషయం కానీ దేవుడు తనతో మనల్ని తీసుకువెళ్ళి ఆయనతో మనం కాపురం చేయాలనే ఆ ఉన్నత ఉద్దేశము ఎవరికి తెలియదు. అంటే మానవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము ఎవరు చెప్పగలరు? క్లియర్గా కాకపోతే ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు? మానవుని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము యేసు ప్రభువే చెప్తాడు. ఏమని చెప్తాడని 3:16 యోహాను సువార్త 3:16 అని యేసు ప్రభువారు అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆదిలో ఉన్నవాడు, ఆదికి ముందు ఉన్నవాడు ఆయన కనుక ఈ లోకాన్ని చూస్తున్న దేవుడు మానవుని ప్రేమిస్తున్న విధానము యేసు ప్రభు చూసినప్పుడు దేవుడు ప్రేమించే ప్రేమను యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? దేవుడు ఎంతో ప్రేమించాను కాబట్టి అంతటా అందరూ మారుమనసు పొంది. మారుమనసు ఎందుకు? జన్మకర్మ పాప పోతే మారుమనసు పొంది జన్మకర్మ పాపగా జీవించకపోతే దేవునితో నిత్యం ఉండగలడు. నువ్వెవరు నాకు తెలియదు, నువ్వేమైతే నాకెందుకండి అని అన్న తత్వం మానవుల్లో ఉంది. మానవుడు ఎంతసేపు ఏంటి? నేను, నా భార్య, నా పిల్లలు, అంతే. వీరు ఎంతగానో అభివృద్ధి పొంది పోతుంటారు. నిరుపేదలు తిండికి తిండి లేదు, కట్టుకునేకి బట్ట లేదు, ఉండడానికి స్థలం లేదు, వాళ్ళకి ఏం చేయరు. ఎంతసేపు ఒక బిల్డింగ్ కట్టినామా పైకి ఎట్ట కట్టాలని ఆలోచన, కానీ ఇంక ఈ సాలె మనకు తృప్తి లేని స్థితి. యేసు ప్రభు ప్రేమను గుర్తిస్తే మానవుడు తృప్తిగా జీవించగలడు. యేసు ప్రభు సంకల్పం తెలుసుకుంటే మానవుడు కాబట్టి దేవునికి ఉద్దేశం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. కనుక మారు మనసు పొందాలని ప్రకటించడం మొదలుపెట్టాడు. మరి అంతనా మారు మనసు పొందాలని చెప్తున్నాడు. ఎందుకనగా ఒకవేళ మారు మనసు పొందకపోతే వచ్చే ప్రమాదం ఏంటి? లూకా 13:5 లూకా 13:3 లూకా 13:5 చదవండి. మీరు మారు మనసు పొందని ఎడల ఇంకోటి 3:5 రెండు చదివినారా? పొందని ఎడల
మీరందరూ అలాగే నశిస్తారు. కనుక మారు మనసు పొందకపోతే ప్రతి మనిషికి నాశనం ఉంది. మారు మనసు పొందినవాడు రక్షణ పొందుతాడు, మారు మనసు పొందినవాడు రక్షణ పొందడు, నరకానికి వెళ్ళిపోతాడు. మనుషులు మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలి, వారికి మన దేవుని ప్రేమ చూపించాలి. మనం ప్రార్థన చేయాలి, దేవుని ప్రేమ చూపించాలి. మనమే సరైన మారు మనసు పొందకపోతే ఇతరులకు ఏం ప్రేమ చూపిస్తాం? మనమే క్షమించలేకపోతే ఇతరులు ఏం క్షమించమని కోరుతాం? మనమే ఇవ్వలేకపోతే ఇతరులకు ఏమని ఏం చెప్తాం? మనమే దేవుని ఇవ్వకపోతే ఇతరులకు ఏమని చెప్తాం? దేవుని గురించి ఏం తెలుసు? దేవుని గురించిన విషయాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని గురించి ఎన్నో ఉన్నాయి. అంటే సృష్టి మొదలుకొని సృష్టి అంతమై కాబోతుంది. అందరికీ అన్ని విధాల అవసరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథంను మించిన మరొక పుస్తకం ఏది కూడా లేదు. కనుక దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే చాలా శక్తి కలది. ప్రపంచాన్ని ప్రారంభింపజేస్తుంది, ప్రపంచాన్ని అంతమొందజేస్తుంది. కనుక ఈ దినాల్లో మారు మనసు చాలా అవసరం. మారు మనసు చెప్పలేక చెడిపోయే వాళ్ళు కొందరు, చెప్పినా వినకుండా చెడిపోయేవారు కొందరు. ఇది ఏమైనా ఏంటో ఆలోచనలు ఏంటో ఏమీ లేదు. స్వార్థం, ధనాపేక్ష, ఇవన్నీ సరే. మెటుకు ఉద్దేశం ఏంటంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నీవు ఏమి చేయలేవు కదా. కనుక నువ్వేం చేయాలంటే ఇప్పుడు వారి యొక్క రక్షణ విషయమై మనది బాధ్యత ఉంది. మనుషులు రక్షణ పొందాలంటే మనము దేవుని ప్రేమను లోకానికి చాటించాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని ప్రేమను ఎరుగుదువా. అందుకే యేసుప్రభు చెప్పిన మాట 3:16 ఏమంది? దేవుడు ఎంత ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునియందు పుట్టినవానియందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. ప్రారంభము నుండి అనేకులు మోక్షము స్వర్గం అనుకుంటుంటారు. కానీ మనమైతే పరలోకం అంటాం, దేవుని రాజ్యం అంటాం. వాళ్ళైతే మోక్షము లేకుంటే ఏవో ఉన్నాయి వాళ్ళకు. దాని విషయాల్లో అవగాహన లేని జనాలు లోకంలో ఉన్నారు. కనుక వారి కొరకై నేను చేయవలసిన పని ఉంది. అదంటే దేవుని ప్రేమ గురించి. మనమే దేవుని ప్రేమను అనుభవించకపోతే తెలకి ఏం చెప్తాం? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఏం చేస్తాడండి? ఏమి మానవుని కొరకు చేయాలో అవన్నీ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు. కనుక నేను బ్రతకగలుగుతున్నాం. కనుక ఒక మాట చెప్పాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడంటే లోకములో ఉన్న ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనుషులను ప్రేమిస్తున్నాడు. మనుషుని కొరకై సూర్యుని కలిగజేసినాడు, మనుషుని కొరకై చంద్ర నక్షత్రము కలిగజేసినాడు, మనుషుని కొరకై. ప్రతిదీ మానవునికి అవసరతను బట్టి దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఏది పరిశోధించినా ఆ యొక్క దేవుని కార్యాలు అనేటివి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు చాలా చాలా అద్భుతంగా ఉన్న దేవుని కార్యాలు. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన ఎంత ప్రేమ గలవాడో అంటే తన ప్రేమంతా యేసుక్రీస్తు ద్వారా లోకానికి కనపరిచి జస్ట్ ఊరిక ఏమనాలి, మన పాపంలో మనము క్షమించేవాడు నీతిమంతుడు కనుక మన పాపం మనం ఒప్పుకునే మనము ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి అది చేయలేకపోతున్నారు చాలామంది. అంటే మనం క్రైస్తవులుగా పుట్టి పెరిగిన క్రైస్తవ కుటుంబాల్లో ఈ మార్పు ఇంకా రాలే చాలామందిలో. ఎందుకంటే నేను మారు మనసు పొందకముందు ఒక మిషన్, ఎస్పీజీ మిషన్ నంద్యాలపట్నంలో పోయేవాళ్ళం. ఏదో యాంత్రికంగా క్రిస్మస్ పండుగ ఏదో చేసుకుంటూ సాగిపోయినాం, కానీ మారు మనసు అనేది లేదు. ఇలా హెబ్రోన్ తరఫున బేతేల్ మందిరం నంద్యాలపట్నం ఉంది. అక్కడ ఒక బ్రదర్ నన్ను పిలుస్తూ ఉండేవాడు.
ఆయన ఒకసారి ఇన్నిసార్లు పిలుస్తున్నా పోదాం పదా అని వచ్చేసిన. అప్పుడు నేను రక్షింపడినా. ఎట్లా రక్షింపడినా? ఒక వ్యక్తి యొక్క ప్రేమ, ఆహ్వానము, అంటే పిలిచి ప్రేమించి దేవుని సన్నిధిని నడిపించటంలో ఆ వ్యక్తి పాత్ర నా జీవితం పైన ఉంది. నా ద్వారా రక్షింపబడినారు వారు, అలాగే అనేకులు రక్షణ పొందాలి. అందుకే యేసు ప్రభు యేసు ప్రభు మన దగ్గర నుండి కోరేది ఏంటంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5-6 వచనాలు కొంచెం అవ్వండి. 7-8 వచనాలు చదవండి. తండ్రి తన స్వాధీనముంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటయు భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆహరణం ఆయన, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోవెను. యేసు ప్రభు యొక్క చివరి మాట ఏంటి? యేసు ప్రభు యొక్క చివరి మాట ఏంటి? నాకు సాక్షులయుందురు. అంటే క్రీస్తు కొరకు మనము సాక్షులము, నశించిపోతున్న ఆత్మల కొరకు సాక్షులము, దేవుని పరిచయ జనికి సాక్షులము. ఎవరికైనా ఎప్పుడైనా దేవుడు నిన్ను ప్రేమించిన ప్రేమ గురించి, మానవుని దేవుడు ప్రేమిస్తున్న ప్రేమ గురించి ఎవరికైనా షేర్ చేసినారా? ఎవరికైనా చెప్పినారా? ఎంతమందితో మనం కలుస్తున్నాం, ఎంతమందితో మాట్లాడుతున్నాం? ఎప్పుడైనా చెప్పినారా? ఎవరైనా నేను ఇతరులకు చెప్పినాను అనే వాళ్ళు చేయొద్దని చూద్దాం. నేను యేసుప్రభు గురించి వేరే వాళ్ళకి చెప్పినాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దాదాపు ఎక్కువ మంది అంత మనోళ్ళే ఉన్నారు. సరే, ఎనీ హ్యావ్, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. దేవుని కృపను బట్టి నేను నన్ను రక్షింపబడిన దినాల్లో నుండి దేవుడు తన కృపనిస్తూ వచ్చినాడు. నేను పరిచయం చేస్తూ వచ్చినాను, ఇంతవరకు చేస్తున్నాను. కొన్ని పరిస్థితులను బట్టి పత్రికలు సరైన అవగాహన లేకుండా ఉన్నాయి. పత్రికలు సరిగా లేవు, అని ప్రభు నాకు భారం ఇచ్చినప్పుడు నేను ఆ సందర్భాన్ని బట్టి ప్రింట్ చేయించిన కొన్ని పత్రికలు. ఎట్లయినా అయితే ఒక వ్యక్తి రక్షణ పొందాలి. ఒక వ్యక్తి రక్షణ ఏ విధము చేతని, అందుకే పౌలు అంటాడు, ఏ విధము చేతనని కొందరు, ఏ విధము చేతనని కొందరు రక్షింపబడాలి. నువ్వేం చేయగలవు? ఒక పత్రిక ఇస్తే భక్ష్యం గారు చేసిన పరిచర్య, ముఖ్యంగా ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్. ఎక్కడ కూడా ఒక వ్యక్తి నన్ను గురించి చెప్పినాడు. ఒకసారి పెట్రోల్ బంక్ గారికి భక్ష్యం గారు మరి పెట్రోల్ పెట్టించుకొని పోయినాడు. డ్రైవర్ పెట్రోల్ పెట్టించుకుంటా అంటే భక్ష్యం గారు కారులో ఉంటే దిగి ఆ బస్ స్టాండ్లో పెట్రోల్ బంక్ కాడ పత్రిక ఇచ్చి బస్సు ఎక్కినాడు. ఏమండి ఆయనకు చేయాలనే అవసరత ఉందా? ఏమి ఆయనకు కూర్చోవచ్చు కదా కారులో. మనమైతే పెద్ద లాడ్స్లా కూర్చుంటాం, వస్తాడు చేస్తాడులే అనుకుంటే చాలాసార్లు. అట్లా ప్రతి భారం ఏంటంటే నశించిపోతున్నారు ఆత్మలు. నీవు పత్రిక ఇస్తే దేవుడు కార్యం చేయొచ్చు. ఒక మాట చెప్తే నేను బస్సుల్లో వాక్యం చెప్పేవాడిని, ట్రైన్లలో వాక్యం చెప్పేవాడిని, ప్రభావితంగా వాడుకుంటూ వచ్చినాడు. ఏ విధం చేస్తే నాకు కొంత రక్షణ పొందాలి. ఈ దినం బ్రతికున్నానంటే దేవుడి కొరకు చేసిన పరిచయం. కనుక క్రీస్తుని గురించి సమాజానికి తెలియదు. చెప్పడం చెప్తున్నారు ఏంది? క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. అరే, క్రీస్తు పూర్వము క్రీస్తు శకమనే వస్తూ ఉంది. దాని గురించి వారికి సమాజానికి తెలియటం లే. ఆదివారం ఎందుకు సెలవు అంటే ఏం చెప్తారండి? ఆదివారం సెలవు అంటే ఏం చెప్తాం? ఎందుకు సెలవు అంటే అడగండి ఎవరన్నా. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఎంత ఖచ్చితమైన ఆధారము మరొకటి లేదు. అంత ఖచ్చితమైన ఆధారము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు తగిన సమయంలో కనుక మనం ఈ విషయం కనీసం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంతమంది నశించిపోతున్నారు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అగ్గిగుండంలో కాలుతుంటే మనకు సంతోషమా?
మరి ఇతరులు పిల్లల విషయమై బాధపడుతుంటావు. ఎవడో చనిపోతున్నా నరకానికి వెళ్ళిపోతాం, ఆ విషయం భారముందా? నశించిపోవచ్చు ఆత్మలు. నేను రక్షింపడిన దినాల్లో అనేక సుందర వాళ్ళు ప్రభా దొంగలు జైల్లో ఉన్నారు, ప్రభా విచారులు గృహాల్లో ఉన్నారు, ప్రభాని ప్రేమించేవారు లేరు, ప్రభాని క్షమించు, వారిని రక్షించు, నువ్వు దర్శించు, నువ్వు కార్యం చేస్తే తప్ప కార్యం జరగదు అని ప్రార్థించిన సమయాలు ఉన్నాయి. కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఒక పత్రిక ఇయ్యి, నీ భారం కలిగి ప్రార్థన చేసే పత్రిక ఇచ్చారు, అది పనిచేస్తుంది. నువ్వు భారం కలిగి ఒక టీ దాపు పనిచేస్తుంది. ఒక సందర్భం, ఒక సమయానికి నేను ఒంటరిగా ఉన్నప్పుడు మారుమనసు పొందినప్పుడు నా దగ్గర ఒక యవనస్తుడు వచ్చేవాడు. ఎందుకు వచ్చేవాడు తెలుసా మీకు? రాగి మాల్ట్ నేను చేసుకునేవాడిని, ఆ దాని కొరకు వచ్చేవాడు. వచ్చినప్పుడు గ్లాస్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆయన రక్షింపడి సంఘపెద్ద అయినాడు. ఎట్లా వచ్చినాడు? ఒక గ్లాసు గంజి తాగి మారుమనసు పొందినాడు. అంటే మరి ఎంతమంది అంటే ఇస్తే తాగితే, తింటే తాగితే, పిలిస్తే తింటే ప్రేమ అనేది చాలా విషయం. చాలా ఒక మాటలో చెప్పాలంటే, నేను రక్షింపడిన దినాల్లో చాలా పేదరికం అనుభవిస్తూ వచ్చినాం. హెబ్రోనుకు వెళ్తే కడుపు నుండి అన్నం పెడతారు అనుకున్న సమయాలు ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్నం కూడా రక్షిస్తుంది మనిషిని. ఆకలితో వచ్చి తిన్నవాడు, కడుపు నుండి తిన్నవాడు కార్యం చేసి దేవుని కార్యాలు ఎట్లున్నాయి. అందుకే మన మందిరాల్లో భోజనాలు అనేది ఏర్పాటు చేస్తుంటారు సహజంగా. ఇప్పుడు ఎంత మారిపోయిందండి. ఆయన ప్రభువే సహాయం చేయాలి. మన వరకు, నా వరకు, నేను అని వరకు మనము ఎంతమందికి ఫంక్షన్ చేసుకొని పేదలను పిలుస్తాం భోజనానికి? చెప్పండి, ఎవరిని పిలుస్తాం? మనం ఒక సూటబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళని పిలుచుకొచ్చి టీలు ఇచ్చి, కేకులు కట్ చేసారే, తిన్నీకి రొట్టె లేని వానికి ఆహారం, నీళ్లు కానిచ్చి, వస్త్రాలు ఇచ్చి, దేని ప్రేమ పాశ్చాత్యులు అలాగే చేస్తే మరి పరిచయం చేశారు. నేను చెప్పాల్సిన పనిలో చాలా విషయాలు మీరు తెలుస్తున్నాయి. సరే, మెట్టుకు అది ఎలాగున్నాయండి. ఈ దినాల్లో మనం చేయవలసిన పని ఏంటి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? పెరిషింగ్ సోల్స్. కనీసం ఎక్కడైనా ఏ విధము చేతనైనా కొందరు రక్షింపబడాలి అనే గ్రహింపు కలిగి మనము చేయగలిగితే చాలా మంచిదని నా ఉద్దేశం. కనుక మరి అంతటా అందరూ మానవ పొందమని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను మించి మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు. ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆదరణ కలిగ చేసినాడు. ఖచ్చితంగా ప్రపంచం తీర్పు ఎదుర్కోబోతుంది. మారుమనసు పొందితే తీర్పు తప్పించబడతారు, మారుమనసు పొందకుండా తీర్పు తప్పించబడలేదు. కనీసం కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు ఎవరికైనా కొంత ఒక వ్యక్తిగతంగా నీతో పరిచయమైన వారికి స్వార్థ చెప్పడమా, పత్రిక నాకుంది. నేనున్న ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్నాము, కుమారుని దగ్గర ఉన్నాము. పక్షం గారి సాక్ష్యం, శీలగుప్త సాక్ష్యము కొనేసి ఇంటింటికి పంచాలని ఉంది. నాకున్న బాధ ఇస్తాం, పత్రిక ఇచ్చి పంచుదాం. ఏవో ప్రభు కార్యం చేస్తారు. చాలా పుస్తకాలు, ఆ పుస్తకాలు దేవుడు కార్యం చేస్తున్నాయి. సరే, మెట్టుకు ఏమైనా కానండి, మరి ఈ విషయంలో ప్రభు తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకున్నట్లు నశించిపోయే ఆత్మల కొరకై భారం కలిగి ప్రార్థన చేస్తాం. మనం చేయవలసిన పరిచయం ఏదైనా ఉంటే దైవదాసుల ద్వారా చేద్దాం. ఆ విధంగా ఈ చివరి దినాల్లో మనం జీవించినట్లయితే అనేక రక్షణార్థంగా మన జీవితాలు ఉండగలవు. ఈ లోకం విడిస్తే మనం పరలోకం చేరుతాం, తర్వాత విషయం. కనుక మరి మీకు ప్రార్థన చేద్దాం రానున్న దినాల్లో. మరి అందుకే ఇక్కడ ఆ దినాల్లో ఏం చేశారంటే, మరి ఈ చివరికి వచ్చిన చదువుకుని ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 12 నుండి 14 వరకు ఎవరైనా చదవండి. అప్పుడు వారు ఒలీవల వనమనగా కొండ మీదికి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలోనికి ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను,
ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన ఆ, చేయుచుండుడి. ప్రతి దానికి ప్రేయర్. ఏక మనసుతో ప్రార్థన చేస్తూ 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 ఉంటా ఉంటే జరిగే కార్యమంతా తర్వాత అదంతా మీరు చదువుతారు, మీకు తెలుస్తుంటుంది కనుక చదవండి, తెలుసుకోండి. మనం కూడా అధికమైన విధానంలో ప్రార్థనలో గడుపుదాం. వ్యక్తిగతంగా అవకాశం ఉంటే, కుటుంబంగా అవకాశం ఉంటే ప్రార్థన చేస్తుందాం. ప్రతి పరిచయం దేవుడు దీవించినట్లు ప్రార్థన చేస్తాం.